హలో అండి, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి లస్సన్కి మేతి అండి. రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, అలాగే శనగపిండి కూడా తీసుకొని మెత్తని పేస్ట్లా ఇలా ప్యూరీలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసేసుకోండి. అలాగే ఒక 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 గడ్డ వరకు నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. మీరు కొన్ని ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత దాకా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఒక 2 మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిపి ఒక నిమిషం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని టమాటా ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడేంత కారము, అలాగే ఉప్పు అండ్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఈ ఉప్పు, కారము, ధనియాల పొడి మగ్గేలాగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని కూడా వేసేసి ఒక 5 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత దాకా 5 నుండి 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చివాసన అంతా పోయి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ జార్ కడిగి ఆ మిగిలిన వాటర్ అనేవి వేసుకోవాలి. గ్రేవీకి సరిపోయేంత. మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇంకాస్త గ్రేవీ కావాలి అంటే. నేను ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ వేసాను అనమాట. ఇలా అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. అప్పుడు మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. అలా సపరేట్ అవుతుంది అంటే అర్థం మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కసూరి మేతి అండ్ కాస్తంత క్రీమ్ కానీ లేదంటే పాలమీగడ ఉంటే పాలమీగడైనా వేసుకోవచ్చు. టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి లసన్కి మేతి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.